అనగనగా ఒక ఊళ్ళో రామయ్య అని ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు వడ్డీ వ్యాపారం చేసేవాడు. పరమ పిసినారి. ఒకరోజు తనకు రావలసిన డబ్బు కోసం పక్క ఊరు వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఇంటిదారి పట్టాడు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. త్వరగా చేరాలి అని నడక సాగించాడు. కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. సరే, ఎలాగైనా ఇంటికి చేరాలి అనుకుని ఆ దారిలో వెళ్తున్న ఒక గుర్రం బండి వాడిని ఆపి తనను తన గ్రామానికి చేర్చమని అడిగాడు. దానికి ఆ బండివాడు 10 వరహాలు అవుతుంది అని చెప్పాడు. ఏమిటి, ఈ కొంచెం దూరానికి నీకు 10 వరహాలు ఇవ్వాలా? ఏమీ అక్కర్లేదు. నేను నడవడం మొదలు పెట్టానంటే నీ గుర్రం కన్నా వేగంగా నడవగలను అన్నాడు. దానికి గుర్రం బండివాడు, వెళ్ళండి, మీరు వెళ్ళే దారిలో దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం నడిచాడు రామయ్య. ఒక చెట్టు దగ్గరకు చేరేసరికి రామయ్య రామయ్య అని పిలుపు వినిపించింది. ఎక్కడ నుంచి వస్తుందో అని చుట్టూ చూసి చివరికి ఒక చెట్టు ప్రక్కన ఉన్న ఒక అతన్ని చూశాడు. ఎవరు నీవు? ఇంత రాత్రి అప్పుడు నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావు? అయినా నా పేరు నీకు ఎలా తెలిసింది అని అడిగాడు. దానికి ఆ మనిషి, వరుసకు నేను నీకు ముత్తాతను అవుతాను. నా పేరు భీమయ్య అని చెప్పాడు. అందుకు రామయ్య, నా ముత్తాత నేను చిన్నప్పుడే చనిపోయాడు. మీరు దెయ్యమా అని అడిగాడు భయపడుతూ. దానికి భీమయ్య, అవును, నేను నా కోరికలు తీరక ఇలా దెయ్యమై తిరుగుతున్నాను. నా కథ చెబుతాను, విను అంటూ చెప్పసాగాడు. నేను నీలాగే డబ్బును చాలా పొదుపుగా వాడేవాడిని. నా భార్య పిల్లలను కూడా సరిగా చూసేవాడిని కాదు. డబ్బు కోసం ఏ పని అయినా చేసేవాడిని. నా మాట వినకుండా నా భార్య పిల్లలు దానాలు ధర్మాలు చేసేవారు. వారు ఇలా చేయడం వల్ల నాకున్న ఆస్తి మొత్తం ఖర్చు అయిపోతుంది అని భయపడి వారిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. చివరికి నేను దాచిన డబ్బు ఎవరికి చెందకుండా నేను చనిపోయాను. నా డబ్బుకు కాపలాగా ఇక్కడనే ఉన్నాను. ఎటు నీవు నా వారసుడవే కనుక ఆ డబ్బు ఎక్కడుందో నేను నీకు చెబుతాను. కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాడు. డబ్బు వస్తుంది అన్న ఆశతో ముందు వెనుక ఆలోచించకుండా ఏమిటి అన్నాడు రామయ్య. ఈ రోజు నుంచి నీ ఇంటి మీద పెత్తనం మొత్తం నాకు ఇవ్వాలి అన్నాడు. దానికి రామయ్య సరే అన్నాడు. వెంటనే భీమయ్య తను దాచిన డబ్బును చూపించాడు. ఆనందంగా దానిని తీసుకుని ఇంటికి చేరాడు రామయ్య. మరుసటి రోజు నుంచి ఇంటి మీద పెత్తనం మొత్తం భీమయ్య తీసుకున్నాడు. ఇంటిల్లిపాదికి వంట చేయటానికి బియ్యం కొలిచి కొంచెం ఇచ్చేవాడు. కూరలకు బదులు పచ్చడి చేయమనేవాడు. పప్పులకు బదులు చారు చేయమనేవాడు. ఇదంతా భీమయ్య చెప్పేవాడు. రామయ్య అలానే చేసేవాడు. రామయ్యలో వచ్చిన మార్పుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకు ముందు ఇలా ఉండేవాడు కాదు. ఇంట్లో వాళ్ళని బాగానే చూసుకునేవాడు. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య కూతురు గీతకు తీవ్రంగా జ్వరం వచ్చింది. ఎన్ని రోజులకు తగ్గలేదు. డాక్టరుకు చూపించడానికి డబ్బులు కావాలని అడిగింది రామయ్యను భార్య. దానికి రామయ్య వెళ్ళి భీమయ్యను అడిగాడు. ఏమీ వద్దు, లంకనం పరమ ఔషధము. అందుకని నీవు నీ కూతురుకు కొన్ని రోజులు అన్నం పెట్టకుండా ఉండు అన్నాడు. అలాగే చేశాడు రామయ్య. కానీ జ్వరం తగ్గలేదు. ఇక లాభం లేదు అనుకుని ఒకరోజు రామయ్య ఇంట్లో లేని సమయంలో భోషాణంలోంచి కొన్ని డబ్బులు తీసుకుని
రామయ్య భార్య గీతకు వైద్యం చేయించింది. ఈరోజు సాయంత్రానికి జ్వరం తగ్గిపోయింది. ఆ రోజు సాయంత్రం పొలం నుంచి వచ్చి భోషానం చూసిన భీమయ్యకు డబ్బులు తగ్గినట్లు అనుమానం వచ్చింది. ఆ పక్కనే ఔషధాల సీసాలు కనిపించాయి. వెంటనే లబోదిబో మంటూ అక్కడకు రామయ్య దగ్గరకు చేరుకుని, ఒరేయ్ రామయ్య, నీవు ఇంట్లో లేని సమయంలో నీ భార్య డబ్బులు తీసి మీ అమ్మాయికి వైద్యం చేయించింది. ఇలాగైతే డబ్బులు ఎలా పొదుపు చేస్తావు అని గట్టిగా అడిగాడు. వెంటనే రామయ్య భార్య దగ్గరకు వెళ్ళి, నీవు డబ్బులు తీసావా అని అడిగాడు. దానికి రామయ్య భార్య, అవునండి, డబ్బులు తీశాను. ఎవరి కోసం మీరు ఇన్ని డబ్బులు పోగు చేస్తున్నావు? కూతురుకు జ్వరం వస్తే కూడా వైద్యం చేయించటానికి లేని డబ్బు ఎందుకు? అందుకని నేను డబ్బులు తీసి వైద్యం చేయించాను. డబ్బు పొదుపు చేయడం అంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోమని, కానీ ఇలా అవసరానికి ఉపయోగపడని డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనుషులే లేకపోతే డబ్బును ఏమి చేసుకుంటారు అని అంది. వెంటనే రామయ్య భీమయ్య దగ్గరకు వెళ్ళి, నిజమే, నా భార్య డబ్బులు తీసుకుని మా అమ్మాయికి వైద్యం చేయించింది. ఒక్క మాట, నీవు ఇచ్చిన డబ్బులు నీవు తీసుకుని వెంటనే మా ఇంట్లోంచి వెళ్ళిపో. ఇంకా ఇక్కడే ఉంటే నేను కూడా నీలాగనే నా భార్యా పిల్లలను దూరం చేసుకుంటాను. అయినా మనుషులు ఉంటేనే కదా డబ్బులు కూడబెట్టేది. ఎవరూ లేకపోతే ఏమి చేసుకుంటావు? నేను కూడా నీలాగే ఉంటే ముందు కాలంలో నేను కూడా దయంగా మారుతాను అని అన్నాడు. ఆ మాటలతో భీమయ్యకు కనువిప్పు కలిగి, నీవు అన్న మాటలు నిజమే. నేను డబ్బు మీద వ్యామోహంతో నా భార్య పిల్లలను దూరం చేసుకున్నాను. నిన్ను కూడా అలానే చేయాలని చూశాను. నన్ను మన్నించు. ఇక నుంచి నీవు పొదుపు మానివేసి అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉండు. నా డబ్బులు కూడా నీవే తీసుకో. నేను మాత్రం ఆ డబ్బును ఏమి చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు భీమయ్య. ఆ రోజు నుంచి భార్యా పిల్లలను చాలా బాగా చూసుకుని పేద ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ ఆనందంగా ఉన్నాడు రామయ్య. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.